నమస్కారం, మై న్యూస్ కి స్వాగతం. నా పేరు శ్రీనివాస్. ఇక వివరాలకు వెళ్తే ఫిబ్రవరి 5వ తారీఖు రథసప్తమి సందర్భంగా ఒంగోలు వివిఎం మంగమ్మ డిగ్రీ కళాశాల ప్రాంగణం నందు అష్టోత్తర శత గోపూజ మహోత్సవం కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ మరియు గౌతమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ సభ్యులు తెలిపారు. సందర్భంగా దీనికి సంబంధించిన కరపత్రాన్ని తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు, ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు పార్టీ కార్యాలయంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గోమాత సంరక్షణ మరియు సనాతన ధర్మ సంరక్షణ బహిరంగ సభ ప్రముఖ వేద పండితుల ఆధ్వర్యంలో 108 మంది మహిళా భక్తులచే 108 గోవులకు పూజోత్సవం మరియు యజ్ఞము నిర్వహించబడునని తెలిపారు. అంతేకాకుండా కోలాట, హరే రామ హరే కృష్ణ భజన, భక్తి గీతాలు, గీతా పారాయణం, భారతీయ నృత్య రీతులు ప్రదర్శించబడతాయని తెలిపారు. అలాగే స్వామీజీలు, ప్రవచకులు, వివిధ వేద ప్రముఖులు సనాతన ధర్మ సంరక్షణ, గోమాత సంక్షేమ మరియు గో విశిష్టత ఉత్పత్తుల గురించి తెలియజేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంగమ్మ కాలేజీ ప్రిన్సిపల్ రంగారావు, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్ కార్యనిర్వాహకులు వెంకటేశ్వర రెడ్డి, రామకృష్ణ, నరసింహులు, గౌతమ్ ఎడ్యుకేషనల్ సొసైటీ రంగారావు, ధనరాజు, విశ్వమాత సోషల్ సర్వీస్ సొసైటీ లక్ష్మి కార్యక్రమానికి సహకరించిన వారు 50వ డివిజన్ అధ్యక్షులు రాంబాబు, శ్రీను, 45వ డివిజన్ అధ్యక్షులు చెంచురెడ్డి, 33వ డివిజన్ అధ్యక్షులు నల్లూరు రవి, 43వ డివిజన్ వీరు యాదవ్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు మా గోపూజ మహోత్సవం సందర్భంగా ఎమ్మెల్యే గారిని కలవడం జరిగింది. అలాగే మా బోర్డుని ఆవిష్కరించి మీకు మీ అన్ని విధాలుగా సహకరిస్తానని చెప్పడం జరిగింది. 5/2/2025 రథసప్తమి రోజు మీ ప్రోగ్రాంకి వస్తానని చెప్పి విజయవంతంగా చేయడం జరిగింది. ఇలాంటి కార్యక్రమం ఎన్నడూ లేని విధంగా మీరు చేస్తున్నారంటే
చాలా ధైర్యం కావాలి. అలాగే మాకు ఈ ప్రోగ్రాం చేయడానికి సహకరించిన యశోమాత సోషల్ సొసైటీ, వివేకానంద చారిటబుల్ ట్రస్ట్, గౌతమ్ ఎడ్యుకేషన్ సొసైటీ ద్వారా మేము ముగ్గురం కలిసి చేస్తున్నాము. అలాగే మా మిత్రులైన రామకృష్ణ గారు, నరసింహ గారు, అలాగే ప్రిన్సిపాల్ రంగారావు గారు, 45వ డివిజన్ అధ్యక్షుడు సెంచిరెడ్డి గారు, 50వ డివిజన్ అధ్యక్షులు రాంబాబు గారు, డిసిఎన్ గారు వీళ్ళందరూ సహకరించారు. అలాగే మిగతా వాళ్ళు హిందూ సంవత్సరానికి సంబంధించి గోవు సంరక్షణ గురించి అందరూ సహకరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు మేము 108 గోవులతోటి మన మంగమ్మ కాలేజీలో 108 మహిళల చేత పూజా కార్యక్రమం అనేది నిర్వహించదలుచుకున్నాము. 5 ఫిబ్రవరి 2025వ తేదీన రథసప్తమి రోజు ఈ కార్యక్రమాన్ని చేద్దామనుకున్నాము. ఇందుకు ఎమ్మెల్యే గారు సహకారం అందిస్తానన్నారు, సపోర్ట్ చేస్తానని చెప్పారు. మేము ఈరోజు 108 గోవులతోటి గోపూజోత్సవం జరుపుతూ మన ఒంగోలు ఎమ్మెల్యే గారు జామసరి జనార్దన్ సార్ గారిని కలవడం జరిగింది. ఆయన మాకు అన్ని విధాలా సహకరిస్తామని చెప్పారు. రథసప్తమి రోజు అంటే 5/2/2025న మంగమ్మ కాలేజీ ప్రాంగణంలో 108 గోవులతో 108 మహిళా భక్తులచే గోపూజోత్సవం జరుగుతుంది. సాంస్కృతిక కార్యక్రమాలు, స్వామీజీలు, ప్రవచనాలు అన్నీ ఉన్నాయి. ఈ కార్యక్రమాన్ని అందరూ సహకరించి జయప్రదం చేస్తారని కోరుకుంటున్నాం. జనవరి 20వ తారీఖున సిఎస్ఆర్ శర్మ కాలేజీలో జరిగిన డీజేఆర్ క్లబ్ టోర్నమెంట్ 2025 మ్యాచ్లో గెలిచిన వారికి బహుమతులను ఒంగోలు శాసనసభ్యులు దామచల జనార్దన్ రావు చేతుల మీదుగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి బహుమతి ఒంగోలు సిరి హాస్పిటల్ టీం కెప్టెన్ లక్ష్మణ్ కు అందజేశారు. రెండవ బహుమతి ఒంగోలు ఎస్ఆర్సి 11 టీం కెప్టెన్ సుబ్బారావుకి అందజేశారు. మూడవ బహుమతి హైదరాబాద్ కు చెందిన జాగృతి 11 టీం సాయికి అందజేశారు. ఈ కార్యక్రమంలో డీజేఆర్ క్లబ్ టోర్నమెంట్ 2025 ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులు కొండ్రుపాటి అప్పాజీ, వల్లి రాము, బోడేపూడి శివప్రసాద్, బచ్చనబోయిన శ్రీను, షేక్ వలి, ప్రేమ్ కుమార్, దగ్గుపోగు కళ్యాణ్ చక్రవర్తి, సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులైన డీజేఆర్ అనే శాసనసభ్యులైన దామచల జనార్దన్ గారి పేరు మీద వారి పుట్టినరోజు 20వ తేదీ సందర్భంగా సిఎస్ఆర్ టోర్నమెంట్లో సిఎస్ఆర్ శర్మ కాలేజీలో క్రికెట్ టోర్నమెంటు అనౌన్స్మెంట్ జరిగినది. దీనికి గాను ఫస్ట్ ప్రైజ్ 3 లక్షలు, సెకండ్ ప్రైజ్ 2 లక్షలు గాను, థర్డ్ ప్రైజ్ 3 లక్షలు గాను చేయటం జరిగింది. దీంట్లో ఈ టోర్నమెంట్లో ఫస్ట్ బహుమతి పొందిన ఒంగోలు సిరి హాస్పిటల్ 13వ గాను 3 లక్షలు, సెకండ్ బహుమతి ఎస్ఆర్సి 11 ఒంగోలు ఎస్ఆర్సి 11 మూడో ప్రైజ్ జాగృతి హైదరాబాద్ టీము 3వ ప్రైజ్ గాను కొట్టింది. దిగన్ జనార్దన్ అన్న గారి సమక్షంలో మేము పార్టీ ఆఫీస్లో
ఈ యొక్క కప్పులు తీసుకోవడం జరిగినది. ఫోటోగ్రాఫర్లకు అన్ని విధాలుగా అండగా ఉంటారని ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు అన్నారు. స్థానిక టీటీడీ కళ్యాణ మండపంలో మంగళవారం ది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే దామచల జనార్దన్ రావు మాట్లాడుతూ నగరంలో ఇవ్వనున్న 2 సెంట్ల ఇళ్ల స్థలాల్లో ఫోటోగ్రాఫర్లకు కూడా ప్రాధాన్యత కల్పిస్తామని తెలిపారు. పోస్టల్ శాఖ కల్పిస్తున్న గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. అనంతరం గుర్తింపు కార్డులను అందజేశారు. కార్యక్రమంలో ఎం సత్యం, ఉదయ, హరిబాబు, అధ్యక్షుడు స్పందన వెంకట్రావు, కార్యదర్శి చంద్రశేఖర్, ఉపాధ్యక్షుడు ఉప్పుటూరి చంద్ర, వెంకటేశ్వర్లు, కోశాధికారి రసూల్, భాస్కర్, పొదిలి శ్రీనివాస్ పాల్గొన్నారు. అంతకుముందు కెనాన్ కెమెరా కంపెనీ ట్రైనర్ మాస్టర్ పర్వేజ్ నూతన కెమెరాల సాంకేతికపై అవగాహన కల్పించారు. ఇది యాక్చువల్లీ బట్ బ్యాక్గ్రౌండ్ లో ఈవెంట్ ఏంటంటే షార్ప్ పిక్చర్ నా ముఖం మీద దేవాకు నేను పెడితే ఊరుకుంటావా నువ్వు? నేను మన సారీ ఫోటో మనకి
చాలా సంతోషం. ఫోటో వీడియో అసోసియేషన్ సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. ఒక వర్క్షాప్ పెట్టుకోవడం దగ్గర 350 మందితోటి ఈ సభ్యులు కమిటీ ఎన్నుకోవడం చాలా సంతోషం. ఇందులో మన సభాధ్యక్షుడు శ్రీనివాసరావు గారు, అదేవిధంగా నవరాత్రి గారు, తెలుగుభాష రాష్ట్ర గారు, రసూల్ గారు, సుబ్బారావు గారు, శ్రీనివాసరావు గారు, రామారావు గారు కార్యక్రమం పెడుతున్నారు. ఈరోజు ఎన్నో అసోసియేషన్ ఉండొచ్చు. ప్రతి ఒక్కదానికి కూడా ఒక అసోసియేషన్ ఒక అందరూ కూడా ఒక కామన్గా ఒక ప్లాట్ఫామ్ మీద వచ్చినప్పుడే ఏదైనా కూడా పనులు జరుగుతుంది. ఏదో ఒక కెమెరా కట్టు, ఒక ఫోటోగ్రాఫ్ కట్టుకుంటే ఎవరికి ఏది జరగదు. అందరూ యూనిటీగా ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నప్పుడే సమస్యలు కూడా తగ్గే పరిస్థితులు వస్తాయని చెప్పుకోవడానికి సందర్భంగా మీకు నేను తెలియజేస్తున్నాను. ఎన్నికల ముందు కూడా చెప్పాను, మన 350 మంది అసోసియేషన్ కమిటీ ఉండమనేది కాదు. 350 మంది సభ్యులు ఏం చేస్తున్నారు, వాళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి, వాళ్ళ కుటుంబం పిల్లలు ఏం చదువుకుంటున్నారు, అదేవిధంగా వాళ్ళ వృత్తికి ఆర్థికంగా హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చినా ఇంకోటి వచ్చినా మన అసోసియేషన్ కూడా మనం స్పందించే విధంగా పనిచేయాలని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను. అయ్యేగా ఉంటే మా దృష్టి తీసుకొస్తే తప్పకుండా కూడా మా వద్ద మీరు చేయడానికి కూడా అవకాశాలు ఉన్నాయని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాను. మన వాళ్ళు ఇప్పుడే చెప్పారు, 540 రూపాయలు కంటే ప్రమాద బీమా కింద 10 లక్షల రూపాయలు వస్తుందని చెప్పి, అదేవిధంగా 749 రూపాయలు కంటే 15 లక్షల రూపాయలు మన ప్రమాద జనాలు జరిగినప్పుడు మనకి ఇన్సూరెన్స్ వచ్చే విధంగా దాని పాలసీ కూడా మన వాళ్ళు చేయడం అనేది చాలా సంతోషం. ఎందుకంటే మనకి ఎక్కడ వాళ్ళు ఎప్పుడు కూడా ప్రమాదంతోనే వాళ్ళు పనిచేస్తున్నారు. ఎందుకంటే ఏ వర్షాలు వస్తాయో జరగదు, లేకపోతే ఏ యాక్సిడెంట్ అయితే జరగదు. ఎక్కడో పట్టుకొని వెహికల్ మీద పట్టుకోవడం లేదా వెహికల్ పైనుంచో వీడియోస్ తీసినా వాళ్ళ కాన్సన్ట్రేషన్లో ఉంటారు. కానీ మనం ప్రమాదంలో ఉన్నాం అనేది కూడా ఎవరు గుర్తించరు. అలాంటి దాంట్లో మీరు కూడా ఉన్నారు. అలాంటి జాగ్రత్తలు కూడా మనం తీసుకోవాలి. మళ్ళీ మీకు ఏదైనా ఇబ్బంది అయినా కూడా ఫ్యామిలీ ఇబ్బంది రాకుండా ఈ పాలసీ కూడా ఒక మంచి జరిగే విధంగా ఈరోజు కట్టుకోవడం కూడా చాలా మంచిదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను తెలియజేస్తా ఉన్నాను. అదేవిధంగా మనం ఎన్నికలప్పుడు కూడా చెప్పాం, మనకి అసోసియేషన్ ఇచ్చిన సైట్ కావాలన్నారు. దాన్ని కూడా చాలామంది అడుగుతూ ఉన్నారు. దాన్ని కూడా తొందరగా ఖచ్చితంగా మనకి అసోసియేషన్ చెప్తుంది ఒక సైట్ మనం ఏర్పాటు చేసే కార్యక్రమం కూడా మనం చేస్తాం. అదేవిధంగా మనకి హౌస్ సైట్స్ కూడా పోయినసారిలో అది ఎంక్వైరీ జరుగుతుంది, లేట్ అవుతా ఉంది. నేను కూడా ఎవరెవరు ఉన్నారో అక్కడ కూడా మేము కూడా ఆఫీస్ నోటీస్ పంపిస్తాం. మీ అసోసియేషన్లో ఎవరికైనా హౌస్ లేకుండా హౌస్ సైట్ లేకుండా ఇబ్బంది పడుతున్నారో మీరు చెప్పి మన
ఏదైతే ఎన్నికల ముందు 2 సెంట్లు ఇస్తానన్నామో తప్పకుండా కూడా 2 సెంట్లు వాళ్ళకి ఇస్తాం. హౌసింగ్లో ఇల్లు కట్టించే బాధ్యత కూడా మనం తీసుకుంటాం. ఆ 240 మీరు కట్టుకోండి. ఇంకా ఏదైనా ఉన్నా కూడా ఏదో విధంగా డోనర్స్లో ఏదో చేసి నేను పూర్తిగా ఇల్లు అయ్యేటట్టుగా కూడా మనం చేసేదాన్ని కాబట్టి నేను కృషి చేస్తానని చెప్పేసి కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి ఒక ఏదైతే అందరూ కూడా ఒక విధంగా పనిచేసుకోండి. దీంట్లో పార్టీలను లేకపోతే ఇంకోటాలో ఏమైనా పెట్టుకోవచ్చు. అందరూ కూడా ఒక ఫ్యామిలీ మాత్రం అందరూ కూడా ఖచ్చితంగా మీరు పనిచేస్తున్నారు అంటే ఖచ్చితంగా 350 కుటుంబాలు సంతోషంగా ఉంటారు. అందరూ ఒక విధంగా ముందుకెళ్ళే అవకాశాలు ఉంటాయని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తూ ఈరోజు మీకోసం అని చెప్పి హైదరాబాద్లో కూడా మన స్నేహితులు మన ఎక్కడ రాత్రి వదిలేదానికి ఇక్కడికి వచ్చాను. మీ అందరినీ కలుసుకున్నాం. మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషం. దగ్గర చాలా మందిలోనే నాకు సంబంధాలు ఉంటాయి. ఎప్పుడు కూడా కలిసామంటే మిగతా వాళ్ళంటే కొన్ని కొత్త వాళ్ళని కూడా ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషం అని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ మీ అందరికీ దగ్గర నా శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఇవాళ జరిగినటువంటి ప్రోగ్రాంకి విచ్చేసినటువంటి ఫోటోగ్రఫీ దాని అనుబంధ సంస్థల మిత్రులందరికీ ముందుగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని కార్తీక వనభోజనాలని ఫస్ట్లో పెడదామని, అదే రోజు ఈ ఐడి కార్డ్స్ కూడా డిస్ట్రిబ్యూట్ చేద్దామని అనుకోవడం జరిగింది. ఆ రోజు వాతావరణ పరిస్థితులు బాగలేక దాన్ని వాయిదా వేసుకున్నాం. దానికి తోడుగా ఇవాళ కెనాన్ వర్క్షాప్ కూడా పెట్టుకుందామనే కాన్సెప్ట్ తోటి అది జరిగింది. తర్వాత మన ఎమ్మెల్యే గారిని సన్మానించుకోవటం, ఆయన చాలా కాలంగా ఆయన కొన్ని కోరికలు అడుగుతున్నాం. మన అసోసియేషన్కి ఒక సైట్ కావాలని, తర్వాత మన సభ్యులందరికి కూడా ఇళ్ల పట్టాలు కావాలని ఇవన్నీ అడిగాం. ఆయన వాళ్ళు మనకి అది హామీ కూడా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమానికి మీరందరూ కూడా విచ్చేసి మా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు సంతోషం. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం కళ్యాణ మండపంలో మా ది ఫోటో అండ్ వీడియోగ్రాఫర్స్ వెల్ఫేర్ డెవలప్మెంట్ అసోసియేషన్ వారు ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ఈరోజు అనౌన్స్ చేయటం జరిగింది. మా అభిమాన ఎమ్మెల్యే గారైనటువంటి డైనమిక్ ఎమ్మెల్యే, అభివృద్ధి ప్రదాత మన దామచర్ల జనార్దన్ గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆహ్వానించడం జరిగింది. మా ఆత్మీయ ఆహ్వానం మేరకు వారు విచ్చేసి ఈ యొక్క ఫోటోగ్రాఫర్స్ని అభినందించటము, అదేవిధంగా ఈ కార్యక్రమంలో క్యానన్ వారి వర్క్షాప్ని మన సాయి ఫోటో గూడ్స్ వారి సౌజన్యంతో వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. అది ఉచితంగా ఈ వర్క్షాప్ నిర్వహించడం జరిగింది. అదేవిధంగా మేము ఈ ఫోటోగ్రాఫర్స్కి ఎలక్షన్స్ అప్పుడు మీకు రావాల్సిన ఎలక్షన్ డబ్బులు ఇప్పిస్తామని చెప్పి ప్రామిస్ చేశాము. ఆ ప్రామిస్ ప్రకారం ఎమ్మెల్యే గారి హామీ మేరకు జేసీ గారి ఆదేశాలతో కొన్ని బిల్లులు ఆగినప్పటికి కూడా ఫోటోగ్రాఫర్స్ బిల్లులు క్లియర్ చేయడం జరిగింది. ఇది మేము ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఈరోజు ఈ కార్యక్రమంలో మాకు ఎల్ఈడి మిత్రులందరూ కలిసి ఈ యొక్క వెజిటేరియన్ భోజనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. మీడియా మిత్రులు కానివ్వండి, అదేవిధంగా ప్రింట్ మీడియా మిత్రులు కానివ్వండి, మనందరం ఒక కుటుంబ సభ్యులు లాంటి వాళ్ళవి. మీరందరూ విచ్చేసి ఈ కార్యక్రమం ఇంత ఘనంగా ఒక జస్ట్ హాఫ్ డేలో మేము ఈ ప్రోగ్రాం చేయటం జరిగింది. మళ్ళీ ఎమ్మెల్యే గారిని ఘనంగా సత్కరించుకునే ఇంకొక డే ఉంది. అది త్వరలో మేము అనౌన్స్ చేసి మిమ్మల్ని కూడా మీడియా మిత్రుల్ని మాకు ఇప్పటివరకు సహకారాలు అందించిన వారిని కూడా సన్మానించుకోవడం జరుగుతుంది. ఈరోజు సమయాభావం వలన కొద్దిగా మేము ఆ కార్యక్రమం నిర్వహించలేకపోయాను. ఈ కార్యక్రమానికి మా ప్రెసిడెంట్ గారైనటువంటి స్పందన వెంకట్రావు గారు, మా సెక్రటరీ దొడ్డ చంద్రశేఖర్ గారు, మా వైస్ ప్రెసిడెంట్లు వెంకటేశ్వర్లు గారు, మా చంద్ర గారు, అట్టే మా సెక్రటరీలు, మా ఈసీ మెంబర్స్ అందరూ సహాయ సహకారాలతోటి ఈ కార్యక్రమాన్ని ఒక హాఫ్ డేలో ఇంత ఘనంగా నిర్వహించుకోవడం మాకు కూడా ఆశ్చర్యకరంగా ఉంది. మా ఫోటోగ్రాఫర్స్ సభ్యులందరూ కూడా ఎంత క్రమశిక్షణ పాటించి ఈ యొక్క ట్రైనింగ్ ప్రోగ్రాంలో పాల్గొనడం మాకు చాలా సంతోషం. ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఈ వార్త ఇంతటితో సమాప్తం. నమస్కారం.